ఇది బయట దొరికే ప్యాడ్ ఓకేనా. ఇది నేను వాటర్లో సేమ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇస్తున్నా. అవసరమైతే బయట దానిలోనే కొంచెం ఎక్కువ వాటర్ కూడా ఇస్తున్నా. ఇది బయట మీరు యూజ్ చేసే రెగ్యులర్గా యూజ్ చేసే బయట శానిటరీ నాప్కిన్ ఓకేనా. అది ప్యూర్ కాటన్ ఉంది అని చెప్పి మనం యూజ్ చేస్తున్నాం. ఇది వెస్టేజ్లో ఉండే శానిటరీ నాప్కిన్ చూడండి. ఇది తీసి ఈ వాటర్లో ఇస్తున్నాను నేను. చూడండి వీడియోస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బయట ఏదైతే ప్యాడ్ ఉందో ఇది ఇందులో వేస్తే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోవట్లేదు. ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ ఉంటుంది ఇందులో. ఇక్కడ చూడండి ఇందులో కాటన్ ఉంటుంది మనకి. ఇందులో వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంది. చూడండి వాటర్ వస్తున్నాయి ఏమైనా. ఇక్కడ ఇది ఎంత అంటే ఎక్కువ బ్లీడింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే బయట మీరు ఇట్లాంటి ప్యాడ్స్ ఏదైనా 2-3 యూజ్ చేసే దగ్గర ఇది మీకు సింగిల్ ప్యాడ్ అయినా సరిపోతుంది ఓకేనా. చూడండి అట్లాగే ఇప్పుడు ఇందులో చూడండి ఈ వాటర్ అనేది ఇట్లనే ఉంది. ఇది అనేది ఇప్పుడు మనం యూజ్ చేసిన తర్వాత బయట పడేస్తే ఇది మన బయట ఇష్టం ఇది కరిగిపోదు. భూమిలో అస్సలు కరిగిపోతుందా? అస్సలు కరిగిపోతుంది, ఇట్లనే ఉంటుంది. ఇది ఇంకా చూస్తే ఇదేమో వాటర్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంది అవునా. చాలామంది ఇది యూజ్ చేసిన తర్వాత బయట పడేసిన తర్వాత మనకి భూమికి కూడా పర్యావరణం కూడా నష్టం అవుతుంది. అదే మీరు వెస్టేజ్ ప్రోడక్ట్ కనుక యూజ్ చేసినట్టయితే చూడండి మీరు పర్యావరణాన్ని కూడా రక్షించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఇది మనం మనకి సాల్ట్ అయితే మనకి సముద్రం నుంచే దొరుకుతుంది అవునా. ఈ సాల్ట్ని తీసుకుంటున్నాను నేను. ఇందులో వెస్టేజ్ దానిలో వేస్తున్నాను. సో మీకోసం ఇందులో కూడా వేస్తాను, బయట ప్రోడక్ట్స్లో కూడా వేస్తాను.